జగిత్యాల ప్రజావాణిలో మాజీ మావోయిస్ట్ మమత ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన రివార్డులు, పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక తన భర్త రామరెడ్డి మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ సమయంలో ఆమె కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ దళంలో చేరారు. 2000 సంవత్సరంలో ఆమె భర్త మరణించారు. ఇక 2025 సంవత్సరంలో తాను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వద్ద లొంగిపోయారు. ఈ నేపథ్యంలో తనపై ఉన్న రివార్డులు, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. నా పేరు పసుల వసంత, నా భర్త పేరు పసుల రామరెడ్డి. 40 సంవత్సరాల కింద పీపుల్స్ వార్ పార్టీలకు వెళ్ళిపోయిన కనేరు కింద నేను ఛత్తీస్గఢ్లో సరెండర్ అయినా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పార్టీలో పనిచేసిన అక్కడ ఛత్తీస్గఢ్లో రివార్డు ఇస్తానన్నారు, అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ తెలంగాణ కూడా రివార్డు ఇస్తున్నాను, ఇక్కడ కూడా నాకు రివార్డు రాలేదు. అట్లా నాకు ఉండటానికి కూడా ఇల్లు లేదు, జాగ లేదు. ఉన్న ఇల్లు కూడా అంత కూలిపోయింది. నాకు ఒక పాప, ఆ పాప కూడా ఉద్యోగం ఇస్తారు అని నేను కోరుకుంటున్నాను, ఉద్యోగం ఇవ్వాలని. అట్లా నాకు పెన్షన్ కూడా లేదు, కోరుకుంటున్నా ప్రభుత్వం ఇస్తుందని. ఒక నన్ను అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న పార్టీలో నేను 40 సంవత్సరాలు ఫస్ట్ పీపుల్స్ వారు ఉండే పార్టీ పుట్టినప్పుడు 30 సంవత్సరాలు నేను ప్రజావాణిలో ఇక్కడ వచ్చిన సార్ కలెక్టర్ దరఖాస్తు ఇచ్చడానికి. నా పేరు పసుల వసంతమ్మ, మా సొంత చిన్నమ్మ. పసుల రామరెడ్డి మా సొంత చిన్న ఆయన. 1975లో ఆయన పీపుల్స్ వార్ పార్టీలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చినాక 1 year ఉన్న తర్వాత ఈమె మా చిన్నమ్మ కూడా 1983-84 ప్రాంతంలో ఆయన బాటనే బట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 40-42 సంవత్సరాల తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో మొన్న 31 జనవరి 2025 సంవత్సరంన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎస్పీ గారి వద్ద వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమాచారం తెలుసుకున్న మేము మా కుటుంబ సభ్యులం పోయి ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎస్పీ గారు ఏమన్నారంటే, ఈమెకు 8 లక్షల రివార్డు ఉంది, మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తీసి పంపిస్తే మేము ఆమె అకౌంట్లోకి డబ్బులు పంపిస్తామన్నారు సార్. అవి ఇప్పటికి కూడా డబ్బులు ఆమెకు ఆర్థిక సాయం అందలేదు. ఇక్కడి అంత గతంలో మా కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాన్ నరసింహరావు సార్ తోటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి వినతి చేసుకున్నాం. ఈమె అసలు వసంతమ్మ, మా సొంత చిన్నమ్మ.